యూత్ చాలా మారాలి. ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం కట్టుకుంది మనం ఆయన ఆశయాల్లో నడవాలని. ఒకటంగా నడుస్తున్నారా? లేదు. గణతంత్ర దినోత్సవానికి ఇచ్చేసిన ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, భాస్కర్ రెడ్డి గారికి, అట్లాగే వెంకటరెడ్డి గారికి, చందారావు గారికి, మహేష్ రెడ్డి గారికి, బాలయ్య గారికి, వెంకటయ్య గారికి, అట్లాగే యూత్కి, హెచ్ఎం గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఏంటంటే గణతంత్ర దినోత్సవం అంటే మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం, అలాగే ఇది గణతంత్ర దినోత్సవం. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు ఇది. 1947 నుంచి 50 వరకు మధ్యలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అంబేద్కర్ గారు ఆ టీం ఎంతో కృషి చేసి ఎంతోమంది ఎన్నో దేశాల యొక్క సమ్మేళనం తీసుకొని మనకు భారత రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి రోజు ఈరోజు. అంటే ఆయన రాజ్యాంగాన్ని రాసి ఉండకపోతే ఈరోజు బడుగు బలహీన వర్గాలు బహుజనులందరికీ ఈ అధికారం వచ్చేదా అని నేను అడుగుతున్నా. రాదు. అలాంటి వ్యక్తి విగ్రహం మీరు అడిగితే మీరు అడగకుండా నేను ఇచ్చా. కాకపోతే మీరు కోఆర్డినేట్ చేసుకోవడంలో తప్పు చేశారు తప్ప నేను ఎప్పుడు ముందే ఉంటా. ఎందుకంటే ఎవరో నాయకుడో ఎవరో ఏదో చెప్పారని మీరు తప్పుదారి పట్టొద్దు. మనం అందరం కూడా భూమి మీద మనం పుడతాం. పుట్టుకకి మరణానికి మధ్యలో ఉండే కాలక్షేపం ఇదంతా మంది. పుట్టుకి మరణానికి మధ్య ఉండేటటువంటి భావాలను వదిలిపెట్టుకొని ఈ 40-50 సంవత్సరాల జీవితాన్ని మనం వదిలిపెట్టుకొని ఏంటో గొప్ప స్థాయి నేనే గొప్ప అనుకునేటటువంటి లీడర్స్ మనకు అవసరంలా. మనం ఎప్పుడు అందరిలో కలిసిమెలిసి ఉండి అందరికీ సాయం చేసి ఎవరు పేదవాళ్ళ డబ్బులు ఎవరు తీసుకోకుండా అందరికీ సమానత్వంగా చూసేటటువంటి వ్యక్తులే లీడర్గా ఎన్నుకోవాలి. ఆ రోజు గ్రామాల నుంచి కూడా ఢిల్లీ దాకా కూడా అదే పరిస్థితి రావాలి. పాశ్చాత్య దేశాల్లో కులాలు లేవు, మతాలు లేవు. మనం అలాంటి సంస్కృతి రావాలని నా భావన. మీరు కూడా అలాంటి భావాలతో నడవాలని. ఒక నాయకుడు మాటలు ఇంకోటో మీరు ఎప్పుడు నడవద్దని కూడా ఈ సందర్భంగా మనం చేసుకున్నా. మీరు ఎప్పుడంటే ఆ 2 రోజుల కోసం మీరు నడుస్తారు, ఆ 2 రోజులు సారా ప్యాకెట్కో దేనికో ఉపయోగపడతాయి. తర్వాత మీ భవిష్యత్తు ప్రశాంతంగా మిగిలింది. అది మీరు చూసుకోవాలని కూడా మనం చేసుకున్నాం. మేము ఎప్పుడైనా నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి. అలాంటి భావితరాలని దృష్టిలో పెట్టుకోకుండా కొత్తదారిలో నడిపించేటటువంటి నమ్మట్లు ఇక్కడే కాదు ఎక్కడికైనా ఢిల్లీలో నేను చెబుతున్నా. నాకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా నాకు దగ్గర ఉంటారు. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది మంచి ఉన్నత పదవుల్లో ఉన్నారు. నేను కావాలంటే ఏది కావాలన్నా చేసి పెడతాను. ఎందుకంటే మన వ్యక్తిత్వం మంచిదంటే చేస్తారు. మన వ్యక్తిత్వం లేకుండా మీరు ఎంత వాళ్ళకి వెళ్ళినా ఏది ఉపయోగపడలేదు. అలాంటి వ్యక్తిత్వం సంపాదించుకొని ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంకా యూత్ ఇంకా మీరు మారాలని కూడా మనం చెప్పుకున్నాం. మీరు మారకపోతే చాలా మీరు ఎందుకంటే ఈ 2 రోజులకి 3 రోజులకి చూసుకోవద్దు. భవిష్యత్తును చూసుకొని మన సునీత వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఎంతో డెవలప్ చేశారు. ఇది మన బరిడబాటు పుట్టిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లోనే డెవలప్ ఎక్కువైంది. అది మీరు గుర్తించుకోవాలని కూడా మనం చేసుకుంటూ అలాంటి వ్యక్తిత్వం మనకు కావాలి. అలాంటి వాళ్ళని మళ్ళీ కూడా మనం మంచి యువత రేపు వచ్చే పంచాయతీ ఎలక్షన్లో అయినా సరే ఇంకే ఏ ఎలక్షన్లో కానీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఏ పార్టీ అయినా రానండి. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అన్ని పథకాలు కూడా ఇస్తానంటున్నారు. అన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కూడా మీకు పదవి ఉన్నా లేకపోయినా నా వంతు నేను ఎప్పుడు కూడా మీకు కోఆర్డినేట్ చేసి మీ ముందుండి పనులు చేసి పెట్టడానికి నేను ముందే ఉంటానని కూడా సందర్భంగా మనం చెప్తాం. నాకు పదవి కూడా అవసరం లేదు. మీకు పదవి ఎప్పుడు అలంకారప్రాయమే. పదవి ఎప్పుడు ముఖ్యం కాదు. పదవుల కంటే పని చేసే విధానం అందరినీ కలుపుకునే ముందుకు రాజకీయాల్లో మీరు ఏమనుకున్నారు? కలుచుకునే మనస్తత్వం కావాలి. 2-4 ఉన్నారు. మొన్న నాకు ఎస్ఐ గారు చెప్పారు. 2 కుటుంబాల మధ్య గొడవ జరిగితే ఒక లీడర్ ఎగేస్తే 2 చెరుపై ఎగరాలు అమ్మారంట. అలాంటి నాయకులు కావాలా? అందరినీ అనే తారతమ్యం లేని నాయకులు కావాలా? మీరు అర్థం చేసుకోవాలని కూడా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక నుంచి అయినా మార్పు రావాలని రేపు వచ్చే పంచాయతీ ఎలక్షన్లో కూడా మంచి నాయకుడు ఎన్నుకున్నామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.